రాష్ట్రంలో శాంతి భద్రతలు, మత సామరస్యం, ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే ఎలాంటి కుట్రలనైనా రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ పీఎస్సీ సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులెట్టి హరిప్రసాద్ అన్నారు. మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క రాష్ట్ర దేశ భవిష్యత్తు దిశానిర్దేశంలో కూడా మీడియా పాత్ర ఎంతో ముఖ్యంగా ఉంది. మనం మాట్లాడే ప్రతి మాటని దశ దిశలా వ్యాప్తి చేసే మీడియా ఈరోజు చాలా వరకు మీడియాలో కన్స్ట్రక్టివ్ దిశగా ఈరోజు రాజకీయ ప్రభుత్వాలని కానీ ముందుకు నడిపే వ్యవస్థ ఒక మీడియా వ్యవస్థ. ఈ మీడియా వ్యవస్థ ఒక బలంగా ఉంటే ఈరోజు కొంతమంది ఈ మీడియాను ఆయుధంగా ఉపయోగించుకొని రాష్ట్ర భవిష్యత్తును, దేశ భవిష్యత్తుని, అలాగే ఒక ఉన్నతమైన వ్యక్తుల మీద బురద చల్లడానికి ఉపయోగించుకునే వ్యక్తులు ఈరోజు సొసైటీలో తయారయ్యారు. నిన్న విజయవాడలో ఒక దుష్ట చతుష్టయము రౌండ్ టేబుల్ లాగా పెట్టింది. మీ అందరికీ తెలుసు దుష్ట చతుష్టయం అనేది మహాభారత సమయంలో వాళ్ళు ఎవరు అని. కానీ ఈ యొక్క అభినవ దుష్ట చతుష్టయంలో నిన్న ముఖ్యంగా మన ఆంబోతు రాంబాబు, రిటైర్డ్ అధికారి, ఐపీఎస్ అధికారి వెంకటేశ్వరరావు గారు, అలాగే నారాయణ గారు, వీళ్ళు జడా, శ్రావణ్ అండ్ రావణ్ పేర్లు చూడనట్టున్నాయో. రావణ్ అంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్ని, నెగిటివ్ రోల్ని ఆదర్శంగా పెట్టుకున్నాడంటే మనం వ్యవస్థ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక నెగిటివ్ క్యారెక్టర్ని ముందుకు, అంటే మనందరికీ తెలుసు రావణాసురుడు ఎటువంటి వ్యక్తి, ఎందుకు రాముడిచే హతింపబడ్డాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటిది రావణుని గొప్పగా చెప్పుకుంటున్నా అంటే ఇతను లోక కంటకుడా, వ్యవస్థ విచ్ఛిన్నం చేసే వ్యక్తి, లేకపోతే ఇప్పుడున్న వ్యవస్థను కన్స్ట్రక్టివ్ దిశలో నడుచుకునే వ్యక్తి. సనాతన ధర్మం అనేది ధర్మం గురించి చెప్తుంది. ధర్మం అనేది ఏ మతంలోనైనా ఒకటే. హింసకు ఏ ధర్మం కూడా వెనుక రాదు. అలాగే ఒక వ్యవస్థలో మంచి జరుగుతూ ఉంటే దాన్ని విచ్ఛిన్నం ఏ ధర్మము చేయదు. సో ధర్మాన్ని పాటించే వ్యక్తిగా ఈరోజు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే, సనాతన అనే ధర్మాన్ని కూడా నేను నోటం చెప్పలేను, దాన్ని విడదీసి చెప్పిన ఒక దుర్మార్గమైన వ్యక్తి ఈ రావణ్. అంటే మనం చూస్తుంటాం మునీడా టీవీ అడ్వర్టైజ్మెంట్ కూడా, అది కూడా ఒక రాక్షసంగా, అంటే ఒక పబ్లిసిటీ కావాలని అతను వ్యవస్థ ఏమైనా పర్లేదు, ఎవరి గురించి ఏం మాట్లాడినా పర్లేదు, తన సెల్ఫ్ పబ్లిసిటీ కోసం చేస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఈరోజు లోక కంటకుడిగా మారి రాష్ట్రంలో 150 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆకర్షితుడై ఈ యొక్క రావణ్ అండ్ శ్రావణ్ ఏం చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నిన్న అంబోతు రాంబాబు మాట్లాడుతూ యుద్ధంలో రావణుడే గెలుస్తాడు అంటున్నాడంటే వాళ్ళ మైండ్ సెట్ని గమనించాలని నేను మీడియా ముఖంగా ప్రజలకు తెలియజేస్తున్నాను. రావణుడు గెలుపు అంటే రావణుడు ఒక స్త్రీని అపహరించినందుకు, ఒక వివాహ స్త్రీని అపహరించినందుకు రావణుడు ఎలా అంతమైపోయాడో ఈరోజు ఒక వ్యక్తిత్వం కలిగి రాష్ట్రాన్ని దిశలో రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కూడా ఒక మంత్రివర్గంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి, ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో ఉన్న మనందరికీ కూడా పంచాయతీరాజ్ శాఖ విధి విధానాలు చాలామంది కామన్ మ్యాన్కు తెలియదు. అటువంటిది ఈరోజు 24వ స్థానంలో ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థని 1వ స్థానంలో దేశంలో నిలబెట్టిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. నిన్న దాదాపు రోడ్లు విస్తరణలో రాష్ట్రంలో దేశంలో 2వ స్థానంలో మన పవన్ కళ్యాణ్ గారి శాఖ ఉందంటే పవన్ కళ్యాణ్ గారి పనితీరును ప్రజలందరూ గమనిస్తున్నారు. రాష్ట్రంలోనే కాదు దేశ ప్రజలు కూడా గమనిస్తున్నారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద
అనుచిత వ్యాఖ్యలు చేసి పవన్ కళ్యాణ్ గారి మీద చేయడం కాదు, సనాతన ధర్మం గురించి, దేశం గురించి, నేను దేశద్రోహిని, నేను ఏది నాకు లెక్కలేదు అని మాట్లాడే ఒక రావణ్ను వెనకేసుకొస్తున్నారంటే ఈ రావణ్ను వెనకల ఒక హిరణ్యకశిపుడు ఉన్నాడు. ఆ హిరణ్యకశిపుడే జగన్మోహన్ రెడ్డి. ఒక పార్టీ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ, ఈ రాంబాబు లాంటి ఆంబోతులు వాళ్ళతో చేతులు కలిపారు. ఈ దుష్ట చతుష్టయము ఏబి వెంకటేశ్వరరావు గారు అని నారాయణ గారు చాలా పెద్ద వ్యక్తి, ఆలోచన శక్తి కలిగిన వ్యక్తి. వయసు పెరిగే కొద్దీ ఆయన మెదడు ఎక్కడికి వెళ్ళిందో అర్థం కావట్లేదు. ఏ వ్యవస్థలో ఎటువంటి వ్యక్తిని వెనకేస్తున్నాము అని ఒక కన్స్ట్రక్టివ్ భావజాలం కలిగిన